అందరికీ వందనాలు. చిన్న అవకాశం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా పేరు ఫినియాస్. ఎంతవరకు దేవుడు నాకు సైన్స్ ఇచ్చారు అంటే, నేను ఇంటర్మీడియట్ జాయిన్ అయినప్పటి నుంచి నాకు నార్మల్గా ఇంటర్మీడియట్ కూడా నార్మల్గా చదువుకోవడమే, 10th అలాగే కష్టపడి చదివా. ఇంటర్మీడియట్ కూడా అలాగే ఎగ్జామ్ రాయాలనుకుని ఇంటర్మీడియట్ కోసమే ఫోకస్ చేశాను. ఫస్ట్ నుంచి ఫోకస్ చేస్తుంటే అలాగా నాకు ఇలాగ ఐఐటీలు ఉన్నాయని తెలుసు, కానీ నేను ఏమనుకున్నాను, అవి నాకు ఎందుకులే, అవన్నీ ప్రైవేట్ జాబ్లు, ఎంత శాలరీ వచ్చినా ఇక్కడ ఉండరు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు, మనకెందుకు అనుకుని గవర్నమెంట్ జాబ్ నాకు చాలా ఇష్టమని ఇంకా అది వదిలేసాను. ఇంకా నాకు ఎందుకులే అని అనుకుని ఒక ప్లాన్ ప్రకారం ఇంటర్మీడియట్ జాయిన్ అయిపోయాను. ఇంటర్మీడియట్ చదువుకోవాలని, కానీ ఏదో ఒక మంచి సెక్షన్లో జాయిన్ అవ్వాలని ఎంపీఎల్ సెక్షన్లో జాయిన్ అయ్యాను. ఈ ఎంసెట్ జాయిన్ అయ్యి ఏదో ఒకటి కొడదాం, ఎంసెట్లో మా పేరెంట్స్కి గట్ట ఇబ్బంది అవ్వకుండా, మా అక్కకి ఆల్రెడీ ఫీజు కడుతున్నాను, నాకు అంత ఫీజు అయితే మళ్ళీ కష్టమైపోద్దని ఎంసెట్ ఏదైనా గవర్నమెంట్ కాలేజ్ వస్తే డబ్బులు అవ్వకుండా ఉంటుంది, మళ్ళీ అలాగే వెళ్ళిపోవచ్చు, అక్కడ నుంచి ఏదైనా గవర్నమెంట్ జాబ్ కొట్టుకోవచ్చు అనుకుని అలా ప్లాన్ వేసుకుని అలాగే సాగిపోతున్నాను. అప్పుడు పాస్ట్ అంకుల్ ఏమో ఒకరోజు ఐఐటి ప్రిపేర్ అవ్వ, ఐఐటి చదువు అన్నారు. నా సెక్షన్ కూడా అది కాదు అసలు. నేను అసలు మెయిన్స్ అంటే ఎంసెట్కి అలాగే అడ్వాన్స్ కాదు, మెయిన్స్ లెవెల్లో చెప్తూ వస్తారు మా క్లాసు, మా స్టాఫ్ మొత్తం. కానీ నేను పాస్ట్ అంకుల్ ప్రే చేయకపోద్ది అదే అన్ఐటీలో దూరిపోదాం, లేకపోతే ఎంసెట్లో ఏదైనా మంచి ర్యాంక్ వస్తే వెళ్ళిపోదాం అనుకున్నాను. అలా చదువుతూ ఉంటున్నాను. మెయిన్స్ అయితే రాశాను, మంచి పర్సంటేజ్ వచ్చింది నాకు. దాని తర్వాత సెకండ్ ఫేజ్ ఉంది. సెకండ్ ఫేజ్లో కూడా ఎలాగైనా ఈసారి ఎన్ఐటి తెచ్చేసుకోవాలి అనుకుని, ఎన్ఐటి నాకు ఐఐటి మీద ఆశ లేదు అప్పుడు, ఇంకా రాయడం కష్టం, దానికి చాలామంది 6th క్లాస్ నుంచి ప్రిపేర్ అవుతారు, నాకు ఇంకా అంత తెలీదు. అప్పుడు తెలిసింది ఇంకా ఎన్ఐటీలో ఫీజు తక్కువ అని నా కేటగిరీకి. అప్పుడు ఎలాగైనా జాయిన్ అయిపోదాం అనుకుని చదివాను గట్టిగా, అయినా అంటే ముందుకే అంత తక్కువ మార్క్స్ వచ్చాయి. దాని తర్వాత ఇంకా అవదులే అని ఇంకా వదిలేసి ఎంసెట్ ప్రిపేర్ అవుదాం అనుకున్నాను. కానీ పాస్ట్ అంకుల్ మాత్రం ప్రతిరోజు బల్ల దగ్గర నా కోసమే ఐఐటి రావాలని ప్రే చేస్తున్నాను. అయితే అంత లేదు మా స్టాఫ్ అండి. నేను ఇప్పుడు సడన్గా మా కాలేజ్ సార్లకి నాకు ఐఐటి జాయిన్ చేయని సెక్షన్ ఉంది, మాకు ఉంది అక్కడ శ్రీ చైతన్య వేరే బ్రాంచ్, అక్కడ జాయిన్ చేయమని చెప్పినా మరి దాని తర్వాత ఏమవుద్దో, ఎంత డబ్బులు అడుగుతారు ఏమని ఇంకా ఇంటి దగ్గరే మరి ఎంసెట్ కానీ ప్రిపేర్ అయిపోతున్నాను. ఎంసెట్ ఇంకా మెయిన్స్ కూడా మెయిన్స్ అయిపోయింది కదా, అది మరి రాదనుకుని అలాగే ఇంట్లో కూర్చుని అడ్వాన్స్ ప్రిపేర్ అవ్వాలంటే నాకు మెటీరియల్ లేవు, ఏమీ లేవు. ఇప్పుడు ఎంసెట్ అయితే ఎవడైనా రాసేస్తాడు, అలాగే యూట్యూబ్ ఛానల్ దొరికింది. మైకిల్ ఏమో అప్పుడే వచ్చి ఏంటంటే అల్లగా ఒక లెసన్ మొత్తం రాసేస్తున్నాను నా కళ్ళు ముందు, ఎలా రాస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. అప్పుడేమో ఒక అడిగాను, ఇలా యూట్యూబ్లో చెప్తున్నారా క్లాసులు అని చెప్పాడు. అప్పటి నుంచి మొదలెట్టాను యూట్యూబ్, అలాగే రీసెర్చ్ చేయడం, అలాగా ప్రతి ఛానల్ ఎక్స్ప్లోర్ చేయడం, అలా మొదలెడితే అవి కొంతవరకు రానిచ్చాను. అంతవరకు అలాగా సెలవులు అయిపోయి అప్పుడు మెయిన్స్ అడ్వాన్స్ ఉంది, మెయిన్స్ అయిపోయింది, అంత కొంత పర్సంటేజ్ వచ్చింది. దాని తర్వాత ఏమో అడ్వాన్స్ ఉంది, అడ్వాన్స్ ఎగ్జామ్ అప్లై చేసామన్నారు. అప్లై చేసి ఏదో ఒకటి వస్తుందని ఇప్పుడు ఎంసెట్ మెయిన్ ప్రిపేర్ అవుతున్నాను. అంటే చాలామంది ఏమంటారు, మెయిన్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎంసెట్ రాసిగలరు అనేస్తారు, అదంతా వాళ్ళకి ఇది కాదు అంటారు. కాబట్టి నేనేం చేశాను, యూట్యూబ్లోనే క్లాసులు ఎవరు అడ్వాన్స్ లెవెల్ ఎవరు చెప్పరు కదా యూట్యూబ్లో ఫ్రీగా, కాబట్టి అలా ఏదో లెసన్ చెప్తుంటే నేను అలాగ వింటూ వచ్చేవాడిని. అలాగా వింటూ ఎంత కొంత లెసన్లు అయితే నేర్చుకునేవాడిని. ఆ ప్రాబ్లమ్స్ అయితే యూట్యూబ్లో చెప్తున్నారు, కానీ నేను ఫోన్ ఆపేస్తే నేను చేయలేకపోతున్నాను. ఆ క్వశ్చన్ ఉంటే అది ఆన్సర్ సొల్యూషన్ అయితే చేయలేకపోతున్నాను, కానీ అది చెప్తే వినడం వరకే చేసేవాడిని. అలాగా వింటూ అలాగా అయితే పాస్ట్ అంకుల్ ప్రేర్ చేస్తున్నారు కదా, కనీసం అడ్వాన్స్లో క్వాలిఫై అయితే చాలు, ఆ క్వాలిఫై మార్క్స్ కోసం ప్రతిరోజు కష్టపడదామని అప్పుడు నాకు సీట్ రాదు అంటే ఎంతైనా నాకు సీట్ రాదు, అంత కష్టమైన ఎగ్జామ్. చాలా దాని గురించి రీసెర్చ్ చేస్తే చాలామంది చాలా ఇయర్స్ నుంచి చదువుతారంట, కానీ నేను ఇప్పుడు ఎలాగంటే ఒక ఇయర్ సంవత్సరం చదవమని ఒకరికి ఇచ్చారు అనుకో, ఆడు 1 day ముందు చదివి ఎగ్జామ్కి వెళ్తాడు, పాస్ అయిన అవుతాడు, లేకపోతే ఫెయిల్ అయిపోతాడు, అంతే ఆడు మార్క్స్ వచ్చింది. నాది కూడా అంతే 2 years, కానీ దాని ఎగ్జామ్ చాలా ఇయర్స్ చదవాలి, 2 years మెయిన్గా. కానీ నేనేంటి ఒక మంత్ 2 months దానికోసం 1 day లాగా చదువుకుంటూ వచ్చేసాను. 1 day ఎలా చదువుకుని వెళ్తే అలాగే ఎగ్జామ్ రాసేసాను. అక్కడికి వెళ్తే అసలు పేపర్ చూస్తే నాకు ఏం అర్థం కావట్లేదు, ప్రతి క్వశ్చన్ చూస్తున్నాను కానీ చదవడం, పెన్ ఆడడం రాకపోవడం, ఇంకో దానికి వెళ్ళిపోవడం, అలా నెతుకుతూనే ఉన్నాను పేపర్, ఏదైనా వచ్చిందా రావట్లేదే వచ్చిందా, కానీ ఏది రావట్లేదు.
పోనీ కనీసం క్వాలిఫై మార్క్స్ అయినా రావాలి కదా, పోనీ చెప్పుకోవడానికి బాగుండాలని క్వాలిఫై మార్క్స్ అయినా రావాలని అలా ఎదుగుతున్నాను. కెమిస్ట్రీ వచ్చి కాబట్టి కెమిస్ట్రీని ఎదిగాను. కానీ ఎంత కొంత అయితే చేశాను. అక్కడ సమ్మలు కొన్ని 1, 3 వచ్చాయి, కొన్ని ఏమో గెస్ట్కి ఎట్టాను. అన్నీ ఎట్టలేదు, మళ్ళీ అన్నీ ఆడితే ఉన్నది కూడా అసలే నెగిటివ్ -3 -4 ఉంటాయి. అందులో చాలా ఎక్కువ ఉంటాయి నెగిటివ్స్. కానీ అలాగే ఎట్టిసాను. అంటే కొన్ని ఎట్టాను, కొన్ని వచ్చి నెట్టాను, కొన్ని గెస్ట్కి అనుకుని ఎట్టిసాను. చివరికి అడ్వాన్స్ ఎగ్జామ్ కూడా రాసాను. ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ కూడా రాసాను, అది కూడా బాగా రాయలేకపోయాను. అది ఇచ్చిన క్వశ్చన్లకి నేనేమో ఒక 160 క్వశ్చన్స్ ఉంటాయి, 3 గంటలు డ్యూరేషన్. అందులో నేనేం చేశాను, 3 గంటల్లో ఒక 40 క్వశ్చన్స్ చేశాను సాల్వ్. అంతే, ఇంకా టైం అయిపోయింది. మిగతా అన్నీ అల్లగా ఎట్టుకుని వచ్చాను. మార్క్స్ కూడా అదే నార్మల్గా వచ్చాయి, ఎంసెట్ కూడా. దాని తర్వాత ఇంకా అన్ని రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఏం జాయిన్ అవ్వాలి ఏంటి అని చూస్తున్నాను. అప్పుడు అన్ని కట్ ఆఫ్స్ చూసాను, మెయిన్స్కి ఎలాగుందని. అడ్వాన్స్ వచ్చింది, దేవుడి కృప వల్ల క్వాలిఫై అయితే అయ్యాను. దాని తర్వాత అప్పుడు అన్ని యూట్యూబ్లో అంటే యూట్యూబ్లో రీసెర్చ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే మా కేటగిరీకి అడ్వాన్స్లో కనీసం 100 మార్కులు ప్లస్ వచ్చినా ఎక్కడో సీట్ వచ్చేస్తుంది ఐఐటి. నాకు వచ్చింది 50 మార్కులే వచ్చాయి. కానీ ఇప్పుడు నాకేంటి ఉంది, ఇప్పుడు మా పేరెంట్స్కి ఏమో అంతవరకు ఫస్ట్ నుంచి జాయిన్ అయినప్పటి నుంచి అసలు ఐఐటి తెలియదు, అంటే ఫౌండేషన్ తెలియదు, అంత నాకు తెలీదు, మా పేరెంట్స్కి తెలియదు. కాబట్టి ఏమనుకున్నా, ఇప్పుడు మాత్రం మా పేరెంట్స్కి ఎలాగైనా ఐఐటి జాయిన్ అవ్వాలి అనేస్తున్నాను. ఇప్పుడు నాకు కూడా ఉద్రేకం వచ్చింది, ఎలాగైనా జాయిన్ అవ్వాలి, లాంగ్ టైం తీసుకోవాలని. లాంగ్ టైం తీసుకుందాం అనుకున్నాను. మరి ఎందుకులే, మళ్ళీ అక్కడ నెక్స్ట్ ఇయర్ ఎలాగ ఉంటుందో తెలియదు, మళ్ళీ నీట్లాగా అయిపోతే ప్రాబ్లం అని మళ్ళీ అలాగ అనుకున్నాను. అలా కాదు. కానీ దాని తర్వాత ఏమనుకున్నానంటే, మెయిన్స్ కట్ ఆఫ్ చూసాను లాస్ట్ ఇయర్. కానీ నా ర్యాంక్ లక్షల పైన వచ్చింది, ఆల్ ఇండియా ర్యాంక్. కానీ ఎక్కడ చూసినా ర్యాంక్ కట్ ఆఫ్ అయితే అవుతుంది, కానీ ఎక్కడో లీస్ట్ కాలేజీలో అవుతుంది, కానీ లీస్ట్ బ్రాంచ్లోనే అవుతుంది. అలాగా వెబ్ ఆప్షన్స్ అయితే ఏదోలాగా ఎట్టేసాను. మా డాడీ అక్కడ వచ్చిన అన్నిటి పంపించేస్తాం, ఫీజు అంత ఎక్కువ ఉండదు కదా అనుకుని, ఎంసెట్ అయితే గవర్నమెంట్ కాలేజ్ జాయిన్ అవుదాం అనుకున్నాను, ఎందుకంటే ఫీజు ఎక్కువ ఉండదు, ప్రైవేట్ అయితే చాలా ఎక్కువ ఉంటుందని మరి అనుకున్నాను. మరి ఎన్ఐటి వస్తుంది అక్కడ. ఐఐటి అయితే ఫస్ట్ ఎన్ఐటి అనుకోలేదు, ఐఐటికి పక్క వచ్చేస్తుందని ప్రేయర్ దానికోసమే చేశాను. ఎందుకంటే అది ఇచ్చింది ప్రిపరేటివ్ ర్యాంక్ ఇచ్చారు నాకు. అంటే నిజం చెప్పాలంటే నాకు దేవుడు ఒక చాయిస్ ఇచ్చినట్లు అనుకున్నాను నేను. ఎందుకంటే ప్రిపరేటివ్ ర్యాంక్ అంటే 1 ఇయర్ నేను అప్పుడు ప్రేయర్ రాత్రి పడుకున్నప్పుడు చేసుకునేవాడిని. ఏంటి దేవా నన్ను క్వాలిఫై చెయ్యి, క్వాలిఫై అయితే చాలు దేవా, నాకు దీనికి అర్హత లేదు, అయినా నువ్వు కనీసం క్వాలిఫై చేయి. పాస్టర్ అంకుల్ ప్రేయర్ చేస్తున్నారు, అందరు ప్రేయర్ చేస్తున్నారు, వాళ్ళకి సమాధానం చెప్పుకోవడానికైనా ప్రభా నన్ను క్వాలిఫై చేయదేవా అన్నాను. దేవుడు అయితే క్వాలిఫై చేశారు. కానీ దేవుడు ఒక అవకాశం ఇచ్చినట్లు అనిపించింది. అంటే ప్రిపరేటివ్ ర్యాంక్ అంటే 1 ఇయర్ వాళ్ళే చదివిస్తారు, అంటే ఐఐటి కాలేజీలో చదివిస్తారు. చదివించి ఏమంటారు, అక్కడ క్వాలిఫై అవుతే నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ నుంచి చదువుకోవచ్చు. 1 ఇయర్ లాంగ్ టర్మ్ లాగానే ఉంటుంది, కానీ వాళ్ళే చదివిస్తారు, ఫీజు ఏమి ఉండదు. అయితే దేవుడు ఇచ్చిన అవకాశం అనుకుని నేను అలాగే అనుకుని మా పేరెంట్స్ కూడా ప్రేర్ చేయడం మొదలెట్టారు, ఎలా రావాలి ఐఐటి రావాలని. కానీ దేవుడు ప్రణాళిక ఏంటో తెలియదు. కానీ 5th రౌండ్లో ఏకంగా ఎస్ఎఫ్జి వాళ్ళని కూడా పిలిచాం, పేరెంట్ 5th రౌండ్లో వచ్చేయాలని. వాళ్ళందరూ నా కోసం భారం కలిపి ఆ రోజు ఉపవాసం కూడా ఉండిపోయాం, నేను మా మమ్మీ. అయినా సేమ్ కాలేజ్ ఉండిపోయింది. అదే ఎన్ఐటి మేఘాలయ వచ్చింది నాకు. అన్ని దూరదేశాలు అంటే మాకు తెలీదు. 7 సిస్టర్స్ ఎడిసాం, అంటే అటుపక్క ఎడిసాం. నాగాల్యాండ్ వచ్చింది, దాంతో పాట్నా వచ్చింది, మేఘాలయ వచ్చింది. ఇవన్నీ అలగలగాలం, ట్రైన్ ఫెసిలిటీ లేవు అక్కడ, జనాలు అక్కడ అటుపక్కే మణిపూర్ కూడా ఉంది. నాకు ఇంకా భయం వేసింది ఆ కాలేజీలకు వెళ్ళాలంటే, మరి ప్రమాదం అని. ఇంకా 5th రౌండ్ అయిపోయింది. ఇంకా C7 ఒకటి ఉంది, అంటే మిగిలిపోయిన సీట్లు అన్నిటికి ఇస్తారు. ఇంకా ఐఐటి ఇంకా అయిపోయినట్లే, ఇంకా సీట్ రాలేదు, ఇంకా అయిపోయింది. ఇంకా ఎన్ఐటీలో జాయిన్ అవ్వాలి. ఇప్పుడు తీరా చూస్తే ఎంసెట్ ఏమో గవర్నమెంట్ కాలేజీలో ఎట్టేసాను, ఒకటి రాలేదు. గవర్నమెంట్ వచ్చేస్తే వెళ్ళిపోదామని, పైగా అన్ని సిఎస్సీలు ఎట్టాను. ఇంకా గవర్నమెంట్లో అంటే ఎంసెట్ కదా, సిఎస్సీలే చేయాలని. కానీ అది కూడా ఏం రాలేదు. సెకండ్ ఫేజ్లో మరి ప్రైవేట్ ఆడదాం, వస్తుందని ఇక్కడ జీవీపీ వచ్చింది. కానీ జీవీపీ వచ్చిన కానీ అక్కడ ఫీజు చాలా ఎక్కువ చెప్తున్నారు. మరి
ఇంకే మరి ఏం చేయాలి, దీని బదులు లాంగ్ టర్మ్కి వెళ్ళిపోయి ఐఐటీలు కొట్టుకోవడం బెస్ట్. 1 ఇయరే ఫీజు అయితే అవుతుంది కానీ దాంతో నార్మల్గానే ఉంటుంది ఐఐటీలు అని అన్నిటిని నాకు అనుకున్నాను. కానీ మరి సీసాబ్కి వెళ్దాం ఒకసారి చూద్దాం అనుకుని వెళ్ళాం. సీసాబ్ అనే రౌండ్లో మిగిలిపోయిన సీట్లు ఉంటాయి అన్నిటి. వెళ్తే అప్పుడేమో అందులో అన్నీ అప్పుడు ఆలోచించుకుని నేను మమ్మీ డాడీకి కూర్చుని అన్ని ఆప్షన్లు దగ్గర స్టేట్లు అన్నీ వరుసగా ఎట్టుకున్నాం. దేవుడి కృప వల్ల మంచి కాలేజ్ వచ్చింది. అంటే మాకు ఎక్కడెక్కడో వెళ్ళాలనుకున్నాం కానీ దేవుడి కృప వల్ల మా దగ్గరలోనే ఇది తెలంగాణ డిస్ట్రిక్ట్లో దగ్గరలో మాకు వరంగల్ దగ్గర వచ్చింది. అంటే 1 డే నైట్ ప్రయాణం వెళ్తే సరిపోద్ది మాకు. అంటే కొన్ని అయితే ఏకంగా 2 days 3 days ఆడుతుంది. కానీ దేవుడి కృప వల్ల దగ్గర వచ్చింది, మంచి కాలేజ్ వచ్చింది. బ్రాంచ్ అయితే బయోటెక్నాలజీ వచ్చింది. కానీ దేవుడి కృప వల్ల ఏదైనా దేవుడు ఇచ్చింది కాబట్టి దేవుడే నాకు తర్వాత కూడా నాకే మార్గం చూపిస్తాను అనుకుంటున్నాను. నా కోసం ప్రేర్ చేయండి. నేను దేవుళ్ళు ఎదిగేలాగా నా రక్షణ గురించి ఇంకా అక్కడికి వెళ్తున్నప్పుడు నా హాస్టల్లో అక్కడ ఫ్రెండ్స్ విషయంలో నా ప్రతి విషయంలో మీరు అందరు ప్రార్థన చేశారు. మీ పాస్టర్ అంకుల్ జూమ్ ప్రేయర్ల విషయంలో అందరూ కలిపి నా కోసం ప్రార్థన చేశారు. అలాగే ఎస్ఎఫ్జే వాళ్ళు కూడా మమ్మీ 9కి 11కి వస్తున్నప్పుడు అందరూ నా ప్రార్థన అయితే నా కోసం అందరు చేయడం వినేవాడిని. నా కోసం అందరూ మీరు ప్రార్థన చేసిన మీకు చాలా థ్యాంక్స్ చెల్లించుకుంటూ దేవుడికి సమస్తమైన చెల్లించుకుంటూ ఈ సాక్ష్యం దీవించిందాక.